తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కరుణాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1445 మందిని వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కళాశాల పెద్దదారి హనుమకొండ లోపల కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లోపల కాంట్రాక్ట్ సంస్థల క్రమబద్ధీకరణ కోరుతూ ఈ టెంట్ వేయడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తారు. రిలే దీక్షలు ప్రారంభించడం. మరి ఎందుకు రిలే దీక్షలు అంటే క్రమబద్ధీకరణ వంటిది కాలయాపన అవుతున్నది. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. మన సమయం లేదు. ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరికి వస్తూ ఉన్నది. మరి నాయకులు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా క్రమబద్ధీకరణ చేస్తామనేటువంటి మాట మీదే ఉంటున్నారు. కానీ అది కార్యరూపణ దాల్చడం లేదు.